ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపటితో నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి తరపున ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీజేపీ కోటాలో రాజ్యసభ స్థానం భర్తీ కానున్నట్లు సమాచారం. ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి తిరుగు పయనంలో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన చంద్రబాబు ఈ స్థానానికి ఎస్సీ వర్గీకరణలో కీలకంగా వ్యవహరించిన నేత ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేరును సిఫారసు చేసినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయింది. మరో 2 ఏళ్లు పదవీకాలం ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ నుంచి రాజ్యసభ రేసులో తమిళనాడుకు చెందిన అన్నామలై, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రైట్, ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయినటువంటి రాజ్యసభ సభ్యుడి ఎంపిక పైన ఉత్కంఠ కొనసాగుతుంది. రేపు 3 గంటలకల్లా నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆ కూటమి అభ్యర్థి ఎవరు అనేది ఇంతవరకు కూడా ఒక స్పష్టత అనేది రాలేదు. దీంతో ఖాళీ అయినటువంటి రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ తమకు కావాలని చెప్పేసి పట్టుబడతా ఉంది. మరొక వైపు టీడీపీ కూడా తన అభ్యర్థిని కూడా నిలబెట్టేటటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. మొత్తం మీద చూస్తే ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షాను కూడా కలిశారు. ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ పేరును ప్రతిపాదించినట్లుగా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి రాజ్యసభ రేసులో కూడా ఆ బీజేపీ కూడా ఈసారి ఈ ఖాళీ అయిన స్థానాన్ని తమ అభ్యర్థితో భర్తీ చేయాలనే యోచనలో ఉంది. దీనికి సంబంధించి తమిళనాడు బీజేపీ నేతగా ఉన్నటువంటి అన్నామలై, అదేవిధంగా స్మృతి ఇరానీ పేర్లు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తమే చూస్తే రేపు 3 గంటలకల్లా నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయం ఆసన్నమైనప్పుడు కూడా దీనిపైన ఎన్డీఏ ఏ విధంగా మొత్తం ఏ అభ్యర్థి అనేటటువంటి ఎప్పటి వరకు కూడా స్పష్టత లేదు. దీంతో ఉత్కంఠ కొనసాగుతా ఉంది. అటు బీజేపీకి ఇస్తారా, ఇటు టీడీపీ దీన్ని తీసుకుంటుందా అనేటటువంటి అంశం గురించి కూడా ఇంతవరకు స్పష్టత లేదు. ఇటీవలే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాన్ని మొత్తం మీద ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఎవరికి ఈ పదవిని దక్కింది అనేటటువంటి అంశం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సునీల్. ఎస్ జయరాజ్, అయితే ఇప్పటికే అనేక ఊహాగానాలు, ఇప్పుడు రాజకీయంగా ఊహాగానాలు అనేవి ఎప్పుడు కూడా సర్వసాధారణమే. అయితే ఈసారి అటు తమిళనాడు నుంచి అన్నామలై పేరు, ఇటు ఉత్తరాది నుంచి స్మృతి ఇరానీ పేరు రావడం, అలాగే ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా మందకృష్ణ మాదిగని రిఫర్ చేశారనేటువంటి టాక్ రావడం, ఎలా చూడాలి దీన్ని? తప్పకుండా సునీల్, ఇది చాలా కీలకమైనటువంటి సమయం. బీజేపీ తను ఇప్పటి వరకు కూడా ఎన్డీఏలో ఏ పదవి ఆంధ్రప్రదేశ్ లో అటు నామినేటెడ్ పోస్టులు కానీ, ఇటు మంత్రి పదవులు కానీ, ఇటు ఎమ్మెల్సీ పదవుల్లో కూడా తనకు తగినటువంటి వాటా దక్కించుకునేటటువంటి ప్రయత్నంలో చాలా కీలకంగా వ్యవహరించింది. అదేవిధంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో చాలా కీలకంగా అడుగులు ముందుకేస్తున్నటువంటి సమయం ఉంది. రాబోయే రోజుల్లో తమిళనాడులో కూడా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో తమిళనాడుకి చెందిన అన్నామలైకి కీలకమైనటువంటి పదవి అప్పగిస్తే అక్కడ తప్పకుండా బీజేపీ ప్రభావం చూపించవచ్చనే ప్రతిపాదన కూడా ఉంది. దీంతో బీజేపీ ప్రతిపాదిస్తున్నట్టు